హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఆరోహా ఆస్థెటిక్స్ నుంచి డాక్టర్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే అండి. సార్, ఈ రోజు లైక్ బీయింగ్ అ టాప్ మోస్ట్ సర్జన్ ఇన్ ద సిటీ, ఈ రోజుల్లో వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది స్టావ్ యువర్ సెల్ఫ్, ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్, డిక్రీజ్ యువర్ కార్బ్స్, రన్ అవే, రన్ స్వెట్ యువర్ బ్లడ్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాం కదా. ఈ నోషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, స్టార్వేషన్ అనేది ఒక విధంగా మంచిదే అవుతుంది బాడీకి. బట్ దానికి తగ్గట్టు దానివల్ల వచ్చే పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తెలుసుకుంటే స్టార్వింగ్ అనేది ఈజ్ అ బెనిఫిషియల్ ఎఫెక్ట్. అంటే ఇందులో రకరకాలు ఉంటాయండి. మళ్ళీ ఇంటర్మిటెంట్ స్టార్వింగ్ అంటాం. అంటే కొంతమంది 16 అవర్స్ వరకు ఏం తీసుకోకుండా మిగిలిన 8 అవర్స్లోనే ఫుడ్ తీసుకునేటట్టు అలా ప్లాన్ చేస్తారు. దీనివల్ల డెఫినెట్లీ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ దాంట్లో ఏంటంటే ఇన్ మోడరేషన్ అంటాం. అంటే మనకు బాడీకి సరిగా న్యూట్రిషన్ వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే బాడీకి ఎప్పుడైనా మనం ఒక 2 to 3 అవర్స్ ఏదైనా ఫుడ్ తినకుండా ఉంటే కూడా ఇమీడియట్లీ మన బాడీలో రకరకాల చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. వీటి వల్ల కొంచెం మెటబాలిజం అనేది ఆల్టర్ అవుతా ఉంటుంది స్టార్వ్ అయినప్పుడు. సో ఎప్పుడైనా మనకు ఇమీడియట్ గా స్టార్వేషన్ స్టార్ట్ అవ్వగానే మన బాడీలో మజిల్ నుంచి కూడా బ్రేక్ డౌన్ అయిపోతుంది ప్రోటీన్, ఎక్కువసేపు మనం ఫుడ్ తీసుకోకపోతే టు ప్రొవైడ్ ఎనర్జీ. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుంటా మనం ఏదైనా స్టార్వేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ఐడియల్ వుడ్ బి, ఇప్పుడు రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ వన్ వే టు గో. దానివల్ల అంటే లాంగ్ టర్మ్ లో ఏదైనా కూడా మంచిది కాదు మన బాడీకి. స్టార్వేషన్ లో ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇఫ్ యూ వాంట్ టు కట్ డౌన్ యువర్ మెటబాలిజం ఏదైనా తగ్గించడానికి దానివల్ల మాత్రమే హెల్ప్ అవుతుంది. కానీ స్టార్వేషన్ మీరు వెయిట్ లాస్ ఒక్కటే అనేది కాదు. ఎందుకంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే స్టార్వేషన్ లో వెయిట్ లాస్ ఎక్కువ అవ్వరు. మనం కొంచెం సేపు ఫుడ్ తీసుకోకుండా మిగిలిన టైంలో ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటే ఆటోమేటిక్ గా బాడీ దాంట్లో రిటైన్ చేసేసుకుంటుంది. మోర్ ఓవర్ నో బాడీ ఈజ్ ఈక్వల్ కదా సార్, ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకంగా కూడా ఇట్ రియాక్ట్స్ అదే కదా. అంటాను, మీ మోడరేషన్ లో చూసుకుంటా. అండ్ సెకండ్ థింగ్, మీరు ఐడియల్లీ చేయాల్సింది ఏంటంటే క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి. అంటే మామూలుగా మీరు 24 అవర్స్ లో తీసుకున్న క్యాలరీస్ 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి మిగిలిన 8 అవర్స్ లో తినేస్తే ఉపయోగం ఉండదు. సో ఆ క్యాలరీ ఇంటేక్ తగ్గించుకుంటా అది చేసుకోవడం బెటర్. ఓకే, సో కార్బ్స్ కట్ డౌన్ చేస్తే, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే నేను సగం వరకు మేనేజ్ చేసుకోగలను అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేనేజబుల్ కూడా కొంతమందికి మేబీ అవ్వచ్చు. వెయిట్ లాస్ లో అయినా ఇంచ్ లాస్ లో అయినా ఎట్లన్నా ఒకలాగా హెల్ప్ అవ్వచ్చు. అదర్వైజ్ అసలు ఆ నోషన్ ఎంతవరకు కరెక్ట్? కార్బోహైడ్రేట్స్ అండి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కార్బోహైడ్రేట్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది సమ్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ విల్ గెట్ కన్వర్ట్ అయిపోతాయి ఫ్యాట్ లాగా. ఫ్యాట్ లా కన్వర్ట్ అయ్యి స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కూడా ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు బ్రెడ్స్ కానీ ఇలాంటివి. వీటి వల్ల ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ ఎక్కువ దీన్ని మెటబలైజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు జ్యూస్ లో కానీ ఏదైనా డయట్ డ్రింక్స్ లో కానీ వీటిలో ఉన్నవన్నీ ప్రాసెస్డ్ షుగర్స్ అంటాం. అవి కాకుండా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, వెజిటబుల్స్ లాంటివి, నట్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే వాటిలో వచ్చే కార్బోహైడ్రేట్స్ ఆర్ మోర్ బెనిఫిషియల్. సో వీటి వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ బాగా వచ్చేస్తుంది తొందరగా. సో నేను యాప్స్ చేస్తే నా టమ్మీ పోతుంది, లేదంటే నేను విగరస్ గా ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఫ్లాట్ అయిపోతుంది, యాప్స్ వచ్చేస్తాయి అని ఉంటాము, అది కరెక్టేనంటారా? లేదండి, యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకు యాప్స్ చేయడం వల్ల ఇంప్రూవ్ అయ్యేది ఓన్లీ మజిల్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఫ్యాట్ లాస్ అవ్వడం ఎస్, మనం వర్కౌట్ చేస్తా డయట్ కంట్రోల్లో పెట్టుకొని క్యాలరీ, మీరు అన్నట్టు క్యాలరీ ఇంటేక్ తగ్గించుకుంటే డెఫినెట్లీ కొంచెం బరువు తగ్గుతారు, ఫ్యాట్ కూడా తగ్గుతుంది బాడీలో. బట్ యాప్స్ వచ్చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఏంటంటే మీకు అబ్సల్యూట్లీ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు యాప్స్ చేస్తే ప్రాబ్లీ మీకు అవన్నీ కనిపిస్తాయి. కానీ ఆల్రెడీ మన పొట్ట చుట్టూతో చాలా ఫ్యాట్ ఉన్నప్పుడు మనం అంత యాప్స్ చేసినా లోపల మజిల్ బెటర్ అవుతుందేమో కానీ బయట అంటూ ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు. రైట్. జనరల్ గా కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్, చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ బెటర్ అంటారు? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడమా, డిన్నర్ కి స్కిప్ చేయడమా? అసలు చేయొచ్చా అలాగా? ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అలా చేస్తే? ఏదండి, అది స్కిప్ చేయడం అంటూ ఏది అవసరం లేదండి. మనం తీసుకునేదే పోర్షన్స్ ఏవైతే ఉంటాయో. ఇంకోటి, దెర్ ఇస్ వన్ మోర్ నోషన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ఎండ్ అయితే ఇంకో స్పెక్ట్రమ్ కూడా ఉంది, ఎవ్రీ 2 అవర్స్ ఫుడ్ తీసుకోవడం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే బాడీ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.
సో ఆయన ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా బెటర్ అవుతుంది మనకు ఉన్న వాటిలో. ఓకే. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో అలా డయట్ ఏదైనా కూడా మనం కంప్లీట్ గా ఆపేయడం కరెక్ట్ కాదు, అలా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ లో ఒకేసారి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తో ఏదైనా మోడరేషన్ లో పెట్టుకొని ఎవ్రీ 2 hours తీసుకున్నా పర్లేదు, విత్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ, ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా పర్వాలేదు. రెండింటికి బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ ఉన్నాయి, బట్ రెండు బెనిఫిషియల్ ఓవర్ ద లాంగ్ రన్ మోడరేషన్ లో పాటిస్తే. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలంటే ఈ రెండు ఏదైనా మెథడ్స్ లోను మన టోటల్ క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉంటుందో, మన టోటల్ క్యాలరీ ఖర్చు ఏదైతే ఉంటుందో, అంటే మన వర్కౌట్స్ అవ్వచ్చు, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కొంచెం క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో ఈ రెండింటికి బ్యాలెన్స్ నెగిటివ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో దెన్ యూ విల్ లూజ్ ద వెయిట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్న వెయిట్ రీచ్ అయిన తర్వాత దెన్ యూ షుడ్ నాట్ కంటిన్యూ ద స్టార్వేషన్ పార్ట్. అది ఇంపార్టెంట్. చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే కంటిన్యూ అలానే అవుతుంటే ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో మీకు తొందరగా ఫెటీగా రావటము, తొందరగా అలసిపోవటం, మెటబాలిజం డీరేంజ్ అవటం, ఇవన్నీ అవుతాయి. అందుకని స్టార్వేషన్ ఏంటంటే మోడరేషన్ లో టిల్ యూ రీచ్ యువర్ ఏదైతే మీ ఐడియల్ వెయిట్ అనుకున్నారో అక్కడి వరకే. దట్ ఈస్ ఓన్లీ ఏ హెల్ప్ఫుల్ టూల్. అంతేగాని దాన్ని ఓవర్ గా యూజ్ చేస్తే తర్వాత మీ బాడీ మొత్తం బ్రేక్ డౌన్ అవ్వాలి. సో దిస్ ఇస్ వన్ పార్ట్. అయితే ది అదర్ పార్ట్, వెయిట్ లాస్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాట్ అబౌట్ ది వెయిట్ గెయిన్ పార్ట్? సో దీని వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు? వెయిట్ గెయిన్ లో మనం ఎట్లా చూసుకోవాలా? ఏమంటారు, మన బాడీలో ఎప్పుడైనా ఫ్యాట్ ఎక్కువ ఉందంటే అండి ఆటోమేటికల్లీ దానివల్ల మన బాడీలో సంథింగ్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. దానివల్ల ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో దాని నుండి మనకు వేరే వేరే ఇష్యూస్, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, దానివల్ల మన హైపర్ టెన్షన్ రావడం, మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అంటాం. సో ఇవన్నీ అవుతా ఉంటాయి. సో దీని వల్ల మనం వెయిట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. మన అంటే ఎస్పెషల్లీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి మన బాడీ. ఒకవేళ అవ్వాలి అని అంటే వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే గెయిన్ అవ్వడానికంటూ ఏమంటారు స్పెసిఫిక్ గా ఏమి ఉండవు అంటారా? అర్థం కాలేదండి. అసలు వెయిట్ గెయిన్ అవ్వాలంటే కూడా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవక్కర్లేదా? తింటే చాలు అంటారా? అవునండి, ఫుడ్ తినడం గురించి దాన్ని బాడీలో కరెక్ట్ చేసుకోవడానికి ఏమి ఉండదు, మైండ్ ని కరెక్ట్ చేసుకుంటే మీరు అనడం ఒకటి ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ ఉంటాయి. కొందరికి హైపర్ థైరాయిడిజం అంటాం. మన బాడీలో థైరాయిడ్ లెవెల్ చాలా మందికి తక్కువ ఉంటుంది, కొందరికి ఎక్కువ ఉంటుంది. దానివల్ల మన మెటబాలిజం బాగా ఫాస్ట్ గా అయిపోయి మనం వెయిట్ గెయిన్ అవ్వం ఎలా అయినా. కొందరికి ఇన్హరెంట్ గా అదర్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ కండిషన్. సో వాటికి ఎవాల్యుయేషన్ అవసరం. కొంతమంది ఎంత తిన్నా బరువు పెరగరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్హరెంట్ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఆర్ కొందరికి లోపల ఏదైనా, ఇప్పుడు కొంతమందికి ఈవెన్ ట్యూబర్కులోసిస్ ఉన్నా కూడా వాళ్ళు మొత్తం అంత బాడీలో ఎనర్జీ అవుతుంది, వాళ్ళు బరువు పెరగరు. సో అదర్ ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటివి ఏమైనా క్రానిక్ కండిషన్స్ ఉన్నాయా అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. సార్ నేను కూడా డిటాక్స్ వాటర్ ని జ్యూసెస్ చాలా విగరస్ గా రోజుకి ఒకటి ఏది కనిపిస్తే అది ట్రై చేస్తా ఉంటాను. ఇది ఎంతవరకు కరెక్ట్ వర్కౌట్ అవుతుందా? స్కిన్ కి, హెయిర్ కి, బాడీకి మేము తీసుకుంటున్నాం అన్ని ఏదో ఎలా చెప్పినట్టు చేసేస్తాం, కానీ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. డీటాక్స్ అనేది పార్ట్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతుందండి. అది ఒక్కటే ఇండివిజువల్ గా హెల్ప్ అవ్వదు, అండ్ ఇట్స్ నాట్ ఎ మిరకిల్ డ్రగ్ లాగేం కాదు. సో కొంచెం బెనిఫిషియలే ఉంటది అది, బట్ అట్ ద సేమ్ టైం మీరు దానివల్ల ఏదో మ్యాజిక్ బుల్లెట్ లాగా ఇట్ వోంట్ డ్రాస్టికల్లీ చేంజ్ ఏది మార్చేది ఏది. సో ఇట్ విల్ హెల్ప్ టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ అదే పనిగా డిటాక్స్ వాటర్ తాగాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఓవరాల్ గా ఈ వెయిట్ లాస్ ని జస్ట్ లాగా చేసుకొని ఈ టాపిక్ కి చెప్పాల్సి వస్తే, బుల్లెట్ పాయింట్స్ లాగా ప్రేక్షకులకు ఒకసారి గుర్తు చేయాల్సి వస్తే ఏం చెప్తారు? మోడరేషన్ లో మీరు ఏదైనా స్టార్వింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయినా, బట్ అడక్వేట్ న్యూట్రియన్స్ తీసుకుంటా ఉండాలి. అంటే మంచి ప్రోటీన్ డయట్ తీసుకోవాలి, ఇంపార్టెంట్ థింగ్ అన్నిటికంటే. ఎందుకంటే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకున్నా చాలు. ఎందుకంటే మాక్సిమం అందరు చేసే తప్పు ఏంటంటే స్టార్వేషన్ మొదలు పెట్టేస్తారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటారు, కానీ బాడీకి అడక్వేట్ న్యూట్రిషన్ వెళ్ళదు. సో వెళ్ళకపోతే బాడీ ఏం చేస్తుందంటే లోపల ఉన్న మజిల్స్ లోంచో వీటిలోంచి ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేసి బాడీని రన్ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు లాంగ్ రన్ లో దిస్ ఓన్లీ గోయింగ్ టు కాజ్ మోర్ హార్మ్. దానివల్ల ఎక్కువ ఇబ్బందే ఉంటది కానీ బెనిఫిట్ ఉండదు. సో ఆ ప్రోటీన్ కంటెంట్ చూసుకోవాలి, తీసుకునే క్యాలరీస్ ఎలాంటివి చూసుకోవాలి. హెల్దీ అంటే క్యాలరీస్ లో కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఉంటుంది. రెడీమేడ్ ఇప్పుడు ఏదైతే ఉంటాయో అన్ని ఫుడ్స్, ఇప్పుడు మన బేకరీ ఫుడ్స్ అవ్వచ్చు, మన బ్రెడ్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటి వల్ల మనకు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది రాదర్ దెన్ బెనిఫిట్. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఫ్యాట్ కూడా కొంచెం సెలెక్టెడ్ ఫ్యాట్స్, అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం, కొంచెం గీ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. సో వెయిట్ లాస్ కి ఇవన్నీ దిస్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. Right, sir. Thank you so much. This is such an informative video. Thank you.